ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ని మీరు ఈ రెండు రాష్ట్రాలని యొక్క రిజల్ట్స్ని ఏ రకంగా చూస్తారు? రెండు రాష్ట్రాల రిజల్ట్స్ని చూడడం ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం గెలిచింది. మొట్టమొదటిసారి ఇంత పర్సెంటేజ్ ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఫలితాల గురించి కూడా కామెంట్ చేద్దాం తర్వాత. ఫస్ట్ మాత్రం జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే ఈ టెర్రరిస్ట్ శక్తులు కానీ పాకిస్తాన్ ఏజెంట్స్ కానీ ఎన్నో హింస దశాబ్దాల పాటు చేసి చాలా ఘోరాలు జరిగినాయి. ఎన్నికలు కూడా సజావుగా జరిగిన పరిస్థితి, ఎన్నికలు జరుగుతున్న ప్రజలు పాల్గొనని పరిస్థితి గతంలో ఎన్నోసార్లు చూసాం. ఇప్పుడు శాంతియుతంగా ఎన్నికలు జరిగినాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినా హింస జరిగింది, చనిపోయారు. కానీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో హింస జరగలేదు. పార్టిసిపేషన్ 64% గతంలో ఎన్నడూ లేని విధంగా. కాబట్టి ఇది ప్రజాస్వామ్య విజయం, పాయింట్ నెంబర్ 1. తర్వాత హర్యానా విషయానికి వస్తుందంటే హర్యానా ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఓటమి. ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా, ఇంత ఘోరంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఓడిపోలేదని చెప్పుకోవచ్చు. బీజేపీ విజయం, బీజేపీ ఘన విజయము హర్యానాలో. ఎందుకంటే 3వసారి 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా గతంలో కన్నా ఎక్కువ సీట్లు ఓట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. మీరే అన్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తాను, దాని కాంటెంపరీ ఎందుకు రిలవెంట్ పాయింట్, రిలేటివ్ పాయింట్ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే. రెండవసారి ఏ ఒక్క రాష్ట్రంలో 28 రాష్ట్రాలు కనుక ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలవలే. మేము హర్యానాలో సంస్థాగతంగా బలంగా లేము. ఎందుకంటే 2014 ముందు 2009లో మాకు 90లో 4 సీట్లే వచ్చినాయి హర్యానాలో. ఒకసారి దేవిలాల్తో పట్టుబడి 12 ఇట్లా తప్ప పార్టీ సెకండ్ పొజిషన్ కూడా ఇంతకుముందు ఎన్నడూ లేదు హర్యానాలో సొంతంగా సెకండ్ పొజిషన్. కానీ 3వసారి వరుసగా గతంలో కన్నా ఎక్కువ సీట్లు ఓట్లు రావడం అనేది ఘన విజయము. అక్కడ పొద్దున ట్రెండ్స్ రావడంతో కామెంట్స్ ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళే కాకుండా కొంచెం బీజేపీ వ్యతిరేక కమ్యూనిస్టుల వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అనలిస్ట్ వచ్చిన వాళ్ళు, ఇది మోడీ డౌన్ఫాల్, ఇట్లా మోడీ ఇక చరిత్ర అయిపోతుంది అని రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. కానీ ప్రజలు ఏంటంటే ఇట్లా వ్యతిరేక అంటే నెగటివ్ ఓటే కాదు, పాజిటివ్ ఓటు కూడా ఉంటుంది. అది బీజేపీకే ఉంటుంది. గుజరాత్లో మేము 7వసారి గెలిచాం, 8వసారి వరుసగా, ఒక ఓటమి లేకుండా 8 సార్లు వరుసగా గెలిచాం గుజరాత్లో 1990 నుంచి. ఇక్కడ ఒకటి రామిరెడ్డి గారు, ఇక్కడ మీరు గెలిచారు ఓకే, ఈ గెలుపు ప్రజా తీర్పుతో పాటుగా ఎక్కడైతే అంతర్గతంగా అక్కడ గొడవలు అయితే ఉన్నాయో వాటిని బీజేపీ బాగా క్యాష్ చేసుకుంది అనే మాట బయటకు వస్తుంది. ఈ కామెంట్ మీద ఏం చెప్తారు మీరు? హర్యానా విషయం మీరు అడుగుతున్నారు, నాకు అర్థమైంది. మరి వాళ్ళ గొడవలు ఉంటే మేమేం చేయాలి? వద్దు మీరు కలిసిపోండి, కలిసి ఉండాలని మేమేమన్నా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని కలపాల్సి ఉండనా? నిజమే, వాళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా గెలుస్తున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఎట్లాగూ కాంగ్రెస్ గెలుస్తున్నారు, ఫోర్గ్రౌండ్ కంక్లూజన్. ఎన్నికలు కూడా అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అన్నట్టు కూడా పొద్దున డిస్కషన్ లో కొన్ని పాయింట్లు వచ్చినాయి. కానీ ప్రజలు మాత్రం దానికి ఇచ్చారు. అది వాళ్ళ స్వయంకృత అపరాధం కాకుండా కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాల మీద రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు హర్యానాలో కూడా జాట్ కులం మీద గెలవాలని చూసింది. ఆ కుల రాజకీయం రివర్స్ గా పనిచేసింది. ఆ కుల రాజకీయం వీరు అన్నట్టు భూపేందర్ సింగ్ హుడా, శైలజ అమన్, తర్వాత ఈయన రణదీప్ సుర్జేవాలా, నేనే ముఖ్యమంత్రి ఆ గ్రూప్ లో కొట్లాడటం నిజమే. అది కాంగ్రెస్ పార్టీ అలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది జమ్మూ కాశ్మీర్ లో ప్రజా విజయంగా దీన్ని అభివర్ణిస్తుంది. ఎస్, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 25 స్థానాల నుంచి 29 స్థానాలకు వచ్చింది. 38 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లోనే గెలిచింది. 38 స్థానాల్లో 6 అంటే 15-16% విజయం. 15-16% విజయం, 35 స్థానాలు. అదేంటంటే బీజేపీ బలం పెంచుకుంది. గతంలో కన్నా ఓట్లు సీట్లు బీజేపీ పెరిగినాయి. సొంతంగా 2014లో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఇలా ఘోరంగా ఓడిపోయిన ఢిల్లీలో అక్కడ సొంతంగా 12 స్థానాలు గెలుచుకుంది 2014లో. ఇప్పుడు అలయన్స్ లో స్ట్రాంగ్ పార్టీ, విన్నింగ్ అలయన్స్ లో పార్టీలో పోటీ చేసిన 38 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాల్లో గెలిచిందంటే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం, కాంగ్రెస్ ఘోర పరాజయము, బీజేపీ బలపడడం. ఇది జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు. ఎస్ రామిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వెంకటస్వామి గారు, హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్ ఒక